ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున శ్రీ లక్ష్మీ మందుల షాపు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ అధినేత పి సాయిరాం మాట్లాడుతూ ఏపీ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ గత 2 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది. కావున మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నెల్లూరు తరపున గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘంగా ఏర్పాటు చేసిన తమ జర్నలిస్టుల మిత్రులను ఏపీయూడబ్ల్యూజే తరపున, ఐజే తరపున, ప్రెస్ క్లబ్ తరపున వారిని అభినందించారు. ఇంతకుముందు జర్నలిస్టుల దగ్గరకు వచ్చేవాళ్ళు, నిన్న కొన్ని విషయాలు తెలిసాయి. ఈ రోజున సమస్య వస్తే వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ దగ్గరికి పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు లైవ్లో చూపెట్టగలరు. ఒక ఫోటో 1,00,000 మందిని స్పందింపజేయగలరు. ఒక వార్త చదువుతా లేకుండా లేదు, కానీ ఫోటోను అందరూ చూస్తారు. అటువంటి ఒక మంచి పవిత్రమైన వృత్తిలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్సు ఇంత సుదీర్ఘ ప్రయాణం 60 రోజులు ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. అయినా వీళ్ళు మొక్కబోని ధైర్యంతో ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వాళ్ళకి దాతలు సహకరించవాలిగా కోరుతున్నాను. అందులో ఈ సంవత్సరము భయంకరంగా ఉన్న ఎండలు, ఈ ఎండలలో కూడా కలెక్టరేట్ కాడ వచ్చే వేలాది మంది ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరు సహకరించి ఈ సుదీర్ఘ ప్రయాణంలో శాశ్వతంగా వీళ్ళు పోయిసారి అందరూ అన్నారు ఏం చేస్తారు ఈ సంవత్సరం చేశారని. కొందరు ఫేస్బుక్లో కూడా పెట్టారు. దయచేసి ఆ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చాలా వెటకారంగా పెట్టారు. దట్ ఈస్ నాట్ గుడ్. మంచి చేసిన వాళ్ళని సమర్థించండి, ఎంకరేజ్ చేయండి, లేకుండా గమ్మున కూర్చోండి. ప్రచారం కోసం అన్నారు. ప్రచారం కోసం మా పిల్లలు 60 రోజులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ డ్యూటీలు వదిలిపెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి అటువంటి కామెంట్స్ ప్లీజ్ విత్డ్రా. కాబట్టి ఇంత సుదీర్ఘంగా చేసిన మా పిల్లల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారికి, ప్రసాద్ గారికి, జాకీర్ గారికి, మధు జాకీర్ గారికి, ప్రసాద్ గారికి ఈ కార్యక్రమం మహోత్తరంగా జరిపినందుకు మా సహకారం అందించిన మా సాయి గారికి, నజీర్ గారికి, రూబిన్ గారికి, ఇంకా ఎందరో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఇక్కడ ఇప్పటికే చాలామంది దాతల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈరోజు ఇక్కడ సీమా సెంటర్లో లక్ష్మీ మెడికల్ షాప్ వారి ఆధ్వర్యంలో, సాయిరాం వారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో నజీర్ బాషా, సుబ్బారావు, రూబిన్ తదితరులు పాల్గొన్నారు.